వింజమూరులో జరిగిన ప్రజాగళం యాత్రను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ పేర్కొన్నారు. ఆయన బొమ్మరాజు చెరువు వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో రాతి యుగం నడుస్తుందని, త్వరలోనే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని, రాతి యుగం నుంచి స్వర్ణయుగం వైపు పరిపాలన సాగించేందుకు నారా చంద్రబాబు నాయుడు డ్రైవర్ గా పనిచేస్తానని చెప్పడం హర్షణీయమని ఆయన కొనియాడారు. ప్రజాగళం సభలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెట్ట ప్రాంత వాసులకు వరాల జల్లు కురిపించారని, ఆయన్ను గెలిపించుకుంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రంగారావు గారికి, అలాగే జనసేన ఉదయగిరి నియోజకవర్గం పిఓసి కోటే వెంకటేశ్వర్లు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మా ఆఫీస్కి వచ్చినందుకు. మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి రావడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలంలో రోడ్ షో చేయడం జరిగింది. రోడ్ షోతో పాటుగా ఒక బహిరంగ సభ, వింజమూరు సెంటర్లో ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తగ్గ అరేంజ్మెంట్స్ కానీ, దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే దాదాపుగా వింజమూరు నుంచి మిగతా 7 మండలాలు 20 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ల రేంజ్లో ఉంటాయి. అన్ని మండలాల నుంచి, అంత దూరం నుంచి ఆడపడుచులు అవ్వచ్చు, సోదరులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, అవ్వాతాత అవ్వచ్చు, పెద్దవాళ్ళు కూడా దాదాపుగా నేను కొంతమందిని కలవడం జరిగింది. 80 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి, ఎమ్మెల్యే అభ్యర్థినైన నన్ను ఆశీర్వదించడానికి, అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి, ఇక్కడున్న నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను, అంత దూరం నుంచి వచ్చినందుకు. అలాగే మనం నిన్న అరేంజ్మెంట్స్లో భాగంగా ఒక 500 మంది వాలంటీర్లు దాదాపుగా 8 మండలాల నుంచి అన్ని ఏరియాస్ నుంచి ఒక 500 వాలంటీర్లు డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరిగింది. ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ జరగకుండా, ఎవరికి కూడా చిన్న ఇబ్బంది లేకుండా అందరినీ వారి స్వగృహానికి చేర్చడం జరిగింది. సభ అయిన తర్వాత దాదాపుగా మన రంగారావు అన్న చెప్పినట్టుగా దాదాపుగా 40,000 చెప్తా ఉన్నారు, 40,000 పైచిలకు మనకు నిన్న సభకు రావడం జరిగింది. మనకు కొద్దిగా సభ లేట్ అవ్వడం, దాదాపు ఒక 2 గంటల పాటు లేట్ అవ్వడం జరిగింది. మనం అనుకున్న షెడ్యూల్కి 2 గంటలు లేట్ అయినా కూడా సార్ రాక కోసం, చంద్రబాబు నాయుడు గారి రాక కోసం అలాగే వెయిట్ చేయడం జరిగింది. ఎంతోమంది ఆడపడుచులు కానీ ప్రజానీకం అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు వచ్చారు. వచ్చిన తర్వాత సార్ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. రోడ్ షోలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపుగా 2 కిలోమీటర్ల రోడ్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారికి మన ఉదయగిరి సమస్యల గురించి విన్నవించడం జరిగింది నేను. వారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. రాబోయేది బీజేపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. మనకు టూరిజం అవ్వచ్చు, టూరిజం అంటే మనం సెంట్రల్ నుంచి కొన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన సాగునీరు సమస్యల గురించిన ప్రాజెక్ట్స్, ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి, వాటి గురించి కూడా సార్కి మనం విన్నవించడం జరిగింది. అలాగే వింజమూరులో ఉన్న సమస్యలు కానీ, ఎన్నో సమస్యల గురించి నేను ప్రత్యేకంగా మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. సో సార్కి పూర్తి అవగాహన ఉంది ఉదయగిరి నియోజకవర్గం మీద, వెనకబడిన ప్రాంతం, దీన్ని డెవలప్ చేయాలనే అవకాశం ఉంది. అలాగే నేను కొన్ని పరిశ్రమలు తీసుకొస్తానంటే సార్ నన్ను భుజం తట్టి నువ్వు చేయి, నీకు కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది. వారికి ఇక్కడికి వచ్చినందుకు, వింజమూరు పట్టణం వచ్చినందుకు వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన సీనియర్ నాయకులు ఇక్కడ ఎంతోమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్షన్ కమిషన్ వారికి కూడా ఎక్కడ కూడా మాకు చిన్న ఇబ్బంది కలగకుండా ప్రాసెస్ వైజ్ అన్నీ ఫాలో అయ్యి మేము అప్రూవల్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఎక్కడ కూడా మాకు చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. అలాగే ఈ రోజున
మన సభ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాళహస్తికి వెళ్ళడం జరిగింది. కాళహస్తిలో ఒక విషయం చెప్పడం జరిగింది. మనం రాష్ట్రాన్ని రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు నడిచే